అరుంధతి సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్. 2009వ సంవత్సరంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మాణంలో వచ్చిన అరుంధతి సినిమా అనుష్కకు ఎంత పేరు తెచ్చిందో మనకందరికీ తెలిసిన విషయమే. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది అరుంధతి. ఒక రకంగా ఆ సినిమా ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో అరుంధతి పాత్రకు మొదట అనుష్కను కాక మరో హీరోయిన్ని అడిగారట డైరెక్టర్. ఆ హీరోయిన్ నో చెప్పడంతో ఆ అవకాశం అనుష్కని వరించింది. ఈ సినిమా అనుష్క కెరీర్నే మార్చేసింది. ఇక సినిమా విషయంలోకి వస్తే అరుంధతి అవకాశం మొదట మలయాళీ భామ మమతా మోహన్ దాస్కి వచ్చింది. ఆమెకు సినిమా ఎంపికలో సరైన పరిణితి లేకపోవడంతో నో చెప్పింది. అదేవిధంగా కోడి రామకృష్ణ గతంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు అనేకం చేశారు. వాటన్నింటిలో పూర్తిస్థాయి సక్సెస్ సాధించారు. అయితే మమతా మోహన్ దాస్ నో చెప్పడంతో ఆ అవకాశం అనుష్కకు రావటం, ఆమె ఓకే చెప్పటం, సినిమా హిట్ అవ్వటం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ సినిమా అనుష్క కెరీర్నే మలుపు తిప్పిన చిత్రంగా మిగిలిపోయింది. అనుష్క వెనక్కి తిరిగి చూడనవసరం లేకుండా కెరీర్లో ముందుకు దూసుకుపోయింది. మమతా మోహన్ దాస్ జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్ సరసన నటించి గ్లామర్ డాల్గా వరుసపెట్టి అవకాశాలు వచ్చిన సమయంలో కొన్ని మిస్టేక్స్ కారణంగా కొన్ని మంచి అవకాశాలను వదులుకుంది. అలాగే ఆమెకు కొంతకాలం అనారోగ్యంతో సినీ ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఆ తర్వాత రికవరీ అయి వచ్చిన తర్వాత కూడా రేసులో ఉంది. కానీ ఆశించిన స్థాయిలో ఆమె సక్సెస్ను అయితే చూడలేకపోయింది.